ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్ధిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్ నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోని అతిపెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్కు మృగశిర కార్తెకు ఒక రోజే ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. సాధారణ రోజుల్లో మార్కెట్లో 12 టన్నుల నుంచి 20 టన్నులు చేపల విక్రయాలు జరుగుతాయి. మృగశిర కార్తె సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 80 టన్నుల నుంచి 70 టన్నుల చేపల దిగుమతి అవుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి అధికం కావడంతో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, చేవెళ్ల జిల్లాలతో పాటు ఏపీలోని కైకలూరు, తెనాలి, ఆకువీడు ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకున్నట్లు ముషీరాబాద్ వ్యాపారి పూస గోరఖ్నాథ్ తెలిపారు. నిన్న గురువారం బొచ్చ, రవ్వ కిలో 100 నుంచి 120కి విక్రయించారు. చిన్న సైజు చేపలు కిలో 100 రూపాయల చొప్పున విక్రయించారు. మృగశిర సందర్భంగా వీటి ధరలు శుక్రవారం పెరిగే అవకాశం ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. కొర్రమీను చేపలు కిలో 400 రూపాయల నుంచి 450కి విక్రయించగా మృగశిర రోజున వీటి ధరలు అధికమవుతాయని అన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే ముషీరాబాద్ మార్కెట్లో విక్రయాలు మొదలవుతాయని తెలిపారు.